నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈ రోజు మనతో ఉన్నారు అమ్మవారి ఉపాసకులు రాఘవేంద్ర శర్మ గారు. మనకు తెలియని కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతుంది ఏంటంటే పిల్లలకి దిష్టి తగిలింది అంటారు. దిష్టి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏంటి అనేది గతంలో మీరు చెప్పారు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ దిష్టికి సంబంధించి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే రాత్రిపూట నిద్ర సరిగ్గా పడుకోకపోవటం, లేకపోతే పట్టకుండా ఏడవటం, లేకపోతే ఉలిక్కి పడటం, లేకపోతే అక్కడక్కడ ఆడేసి వచ్చి ఏదో ఒక దాన్ని తొక్కేసి రావడం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి వాటికి పరిహారాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇలాంటి వాళ్ళు చంటి పిల్లలు నిద్రలో ఏడవడం కానీ, భయపడడం ద్వారా కానీ, ఉలిక్కి పడడం కానీ, బయట ఆడుకుంటూ కూడా 10 మందిలో తిరిగి వచ్చి ఇంట్లోకి అలానే రావడం ద్వారా కూడా పిల్లలకి ఈ రకంగా జరుగుతూ ఉంటాయి సహజంగా. దీనికి మంచి పరిష్కారము ఏమి చేయాలంటే మంగళవారం లేదా గురువారం రోజు ఆ పిల్లవాడిని సాయంకాల సమయంలో అన్నంలో కుంకుమ వేసి ఒక ముద్దలాగా చేసి అందులో ఎండిమిరపకాయలు, నల్ల నువ్వులు, దొడ్డు ఉప్పు, దానితో పాటు ఒక కోడిగుడ్డు, ఆ కోడిగుడ్డు కూడా పిల్లలకు పెట్టేటువంటి కాటిక దానికి మొత్తం అప్లై చేయాలి, మొత్తం రుద్దాలి, రాయాలి. రాసి అందులో ఒక రూపాయి కాని పెట్టాలి. పెట్టి ఆ పిల్లోడికి దిష్టిలాగా క్లాక్ వైజ్ లాగా 7 times లాగా తిప్పేయాలి. క్లాక్ వైజ్ తీసి ఈ యొక్క వ్యవస్థని తీసుకెళ్ళి నదీ ప్రాంతంలో వదిలేసి రావాలి. నదిలో కాదండి, నది ఒడ్డున వదిలేసి రావాలి. ఇలా 3 times చేయాలి. ఇలా చేసినట్టయితే పిల్లలకు ఉన్నటువంటి సమస్య తొలిపోను. అదే రకంగా ఇది చేయగానే పిల్లలకు దుస్తులు మార్చి కాలు చేలు కడిగి వేరే దుస్తులు వేసి మన ఇంట్లో సాంబ్రాణి పొగ, దేవతార్చనలో వాడుతుంటాం సాంబ్రాణి పొగ, ఆ దేవుని దగ్గర కాస్త ఆ సాంబ్రాణి పొగ అమ్మవారికి ఇంట్లో దేవతకు చూపించి ఆ బాలుడికి వేసినట్టయితే ఆ మంకుశాతలు నిద్రలో ఉరికి పడడం, ఏడవడం అనేది కూడా తగ్గుతూ ఉంటుందమ్మా. అది ఏ టైంలో చేయాలంటారు? ఇది సాయంకాల సమయంలో చేయాలి. ఇది కూడా టైం అనేది మనకు ఈవినింగ్ చీకటి సమయం అనగా ఇప్పుడు మనకు 6:30, 7, 8 లోపల చేసేయాలి. ఇది ఒకటి. ఇంకో పరిష్కారం కూడా ఉంది దీనికి. పెరుగన్నము మనం తినే విధంగా అన్ని రకాలు మనం ఎలా అయితే తింటామో కట్ రైస్ అలా చేసుకొని దానిపైన బెల్లం ముక్క పెట్టాలి. బెల్లం ముక్క పెట్టి సేమ్ దిష్టిలాగా తీసేసి ఈ పెరుగన్నం తీసుకెళ్ళి రాయి చెట్టు దగ్గర పెట్టాలి. అలా పెట్టినా కూడా మంచి పరిష్కారం, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇది సేమ్ సాయంకాలం ఏది చేసినా కూడా దిష్టి అనేది పిల్లలకు ఏ దిష్టి తీసినా సాయంకాల సమయంలో చీకటి సమయంలోనే తీయాలి. ఎందుకోసం అంటే ఆ దిష్టిని కూడా తీసేటప్పుడు ఇంకో వాడు చూడొద్దు మళ్ళీ. అంటే దిష్టిని వెళ్తే ఎవడో చూస్తేనే దిష్టి, కానీ ఆ దిష్టిని తీసేటప్పుడు కూడా ఎవరు చూడకుండానే దిష్టి తీయాలని ఆచారం. ఇది వచ్చేసి మనకు మంగళవారం, గురువారం చేస్తే బాగా ఉంటుంది. గురువారం, ఆదివారం అయితే ఇంకా విశేషంగా ఉంటుంది. మంగళవారం, గురువారం, ఆదివారం. ధన్యవాదాలు.